మంత్రాలు చెప్తే నిజంగా మిరాకిల్స్ జరుగుతాయా? మంత్రాలు అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వర్డ్సా? ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవాలి అంటే ముందుగా మంత్రం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మంత్రం అనే వర్డ్ వినగానే చాలా మందికి సూపర్ న్యాచురల్ పవర్, దేవతలు, వైబ్రేషన్స్, కాస్మిక్ ఎనర్జీ ఇలాంటి కాన్సెప్ట్సే గుర్తొస్తాయి. కానీ సైంటిఫిక్‌గా మాత్రం మంత్రం అనేది ఒక స్పెసిఫిక్ వర్డ్‌ని రిపీటెడ్‌గా ప్రొనౌన్స్ చేయడం. అంటే ఆ వర్డ్‌కి మ్యాజిక్ పవర్ ఉందని కాదు. మరి అప్పటి వాళ్ళు మంత్రాలు ఎందుకు యూజ్ చేసేవారు అంటే, పాత కాలంలో మంత్రాలు ప్రేయర్స్, చాంట్స్, రిచువల్స్ మరియు మెడిటేషన్‌లో ఇంపార్టెంట్ పార్ట్‌గా ఉండేవి. అవి కేవలం క్యాజువల్ కన్వర్జేషన్‌లో యూజ్ చేసే నార్మల్ వర్డ్స్ కాదు. మంత్రాలు సాక్రెడ్ కాంటెక్స్ట్‌లో డెవలప్ అయిన స్పెసిఫిక్ సౌండ్స్. ఇప్పుడు ఫేమస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓం నమః శివాయ. దీని ట్రెడిషనల్ మీనింగ్ ఏంటంటే శివుడికి నమస్కారం అని. అలాగే శాంతి, శాంతి, శాంతిః అంటే శాంతి కలగాలి అని ప్రార్థించడం. అంతేగాని ఇవి చెప్పడం వల్ల సూపర్ న్యాచురల్ పవర్స్ యాక్టివేట్ అవుతాయని కాదు. కానీ మంత్రం సూపర్ న్యాచురల్‌గా వర్క్ చేయకపోయినా, మంత్రాల్ని చెప్పడం వల్ల మనకు సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎలా అంటే, మీరు ఒక వర్డ్‌ని స్లోగా, రిథమిక్‌గా రిపీట్ చేస్తూ ఉంటే, మీ బ్రీతింగ్ కూడా ఒక రిథమ్‌లోకి వస్తుంది. బ్రీతింగ్ స్లో అయితే బాడీ రిలాక్సేషన్ అవుతుంది. మైండ్ కూడా ఒక సింగిల్ సౌండ్ మీద ఫోకస్ అవ్వడం వల్ల డిస్ట్రాక్షన్స్ కూడా తగ్గుతాయి. అందుకే చాంటింగ్‌ని మెడిటేషన్‌లో యూజ్ చేసినప్పుడు రిలాక్సేషన్, కాన్సంట్రేషన్, స్ట్రెస్ రిడక్షన్ లాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. 2022లో పబ్లిష్ అయిన ఒక సిస్టమాటిక్ రివ్యూ అండ్ మెటా అనాలిసిస్‌లో మంత్ర బేస్డ్ మెడిటేషన్, యాంక్సైటీ మరియు స్ట్రెస్‌ని స్మాల్ టు మోడరేట్ రేంజ్‌లో రిడ్యూస్ చేస్తాయని రీసెర్చర్స్ రిపోర్ట్ చేశారు. కానీ దీన్ని లాంగ్ టర్మ్‌లో ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. మరి ఓమ్‌ని చాలామంది యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫస్ట్ సౌండ్ అని చెప్తుంటారు కదా అంటారా? దీనికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. ఓం అనేది ఇండియన్ స్పిరిచువల్ ట్రెడిషన్స్‌లో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్‌గా సాక్రెడ్ సిలబల్‌గా యూజ్ అవుతున్న సౌండ్. ఇంట్రెస్టింగ్‌గా ఓమ్ చాటింగ్ మీద కొన్ని సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఒక స్మాల్ ఎఫ్ఎంఆర్ఐ స్టడీలో 12 హెల్తీ పార్టిసిపెంట్స్‌ని ఎగ్జామిన్ చేశారు. ఓమ్ చాంటింగ్ సమయంలో బ్రెయిన్‌లోని కొన్ని లింబిక్ రీజియన్స్‌లో యాక్టివిటీ చేంజెస్ అబ్జర్వ్ చేశారు. కానీ ఇది ఓమ్‌కి సూపర్ న్యాచురల్ పవర్ ఉందని ప్రూఫ్ కాదు. స్టడీ సైజ్ చాలా స్మాల్ కాబట్టి కన్‌క్లూజన్స్‌ని కూడా కేర్‌ఫుల్లీ ఇంటర్ప్రెట్ చేయాలి. రీసెంట్ రివ్యూస్‌లో కూడా ఓమ్ చాంటింగ్ రిలాక్సేషన్, అటానమిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ మరియు బ్రెయిన్ యాక్టివిటీలో చేంజెస్‌లో సంబంధం ఉండొచ్చని సజెస్ట్ చేస్తున్నాయి. సో, ఫైనల్‌గా మంత్రాలు వర్క్ అవుతాయా అంటే, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా స్ట్రాంగర్ రీసెర్చ్ అవసరం. సూపర్ న్యాచురల్ మ్యాజిక్ లాగైతే అవ్వవు. కానీ మంత్ర చాంటింగ్‌ని ఒక ఫార్మ్‌లో మెడిటేషన్ లాగా యూజ్ చేస్తే స్లో బ్రీతింగ్, రిపిటీటివ్ సౌండ్, అటెన్షన్ అండ్ రిలాక్సేషన్ వల్ల స్ట్రెస్ తగ్గడం, మైండ్ కామ్ అవ్వడం లాంటి బెనిఫిట్స్ వస్తాయి. అంటే మంత్రంలో మ్యాజిక్ ఏం లేదు. కానీ మంత్రం చెప్పే ప్రాసెస్ వల్ల బాడీ అండ్ మైండ్ మీద ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఓం అంటే యూనివర్స్ ఫస్ట్ సౌండ్ అనేది స్పిరిచువల్ బిలీఫ్ మాత్రమే. ఓంని స్లోగా చాంట్ చేయడం వల్ల రిలాక్సేషన్‌కి హెల్ప్ అవుద్ది అనేది సైంటిఫిక్ థియరీ. 2 ఒకటే అని కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. బిలీఫ్ వేరు, ఎవిడెన్స్ వేరు. మరి మన పూర్వీకులు ఎందుకు పర్టిక్యులర్ సౌండ్స్‌ని మాత్రమే సాక్రెడ్‌గా కన్సిడర్ చేశారు? మంత్రాలు ఎలా డెవలప్ అయ్యాయి? ఓం అనే సిలబల్‌కి ఇంత ఇంపార్టెన్స్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.